అక్కా చెల్లెళ్లు కవల సోదరిమణులు గత ఏడాది అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లెలు మరణించింది. అక్క తీవ్ర గాయాలతో బయటపడింది. దాతలు పెద్ద మనసుతో స్పందిస్తే తప్ప ఆమె కోలుకునే అవకాశం లేదు. దాతలు పెద్ద మనసుతో స్పందించి తమ బిడ్డకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. వీరు కవలల సోదరీమణులు, అపురూపంగా పెరిగిన అక్కా చెల్లెళ్లు. భాగ్యనగరానికి చెందిన ఓ చిరుద్యోగి బిడ్డలు. ఒకరు అర్చన, మరొకరు అర్పణ. ఉన్నత విద్యకు అమెరికా చేరుకున్నారు. ఎన్నో ఆశలతో బంగారు భవిష్యత్తును నిర్మించుకున్నారు. ఇంతలో హఠాత్తుగా పిడుగులాంటి వార్త. విధి పగబూనింది. అది 2010 నవంబర్ 12వ తేదీ. ఒక్కసారిగా ఆ కుటుంబం కలలు చెదిరిపోయాయి. టెన్నెసీ హైవేలో సంభవించిన యాక్సిడెంట్లో చెల్లి అర్పణ ప్రాణాలు కోల్పోయింది. అక్క అర్చన తీవ్ర గాయాలతో బయటపడింది. నాటి నుంచి నేటిదాకా చక్రాల కుర్చీకే పరిమితమైంది. వెన్నెముకకు దెబ్బ తగలడంతో కాళ్లు చేతులు స్వాధీనంలోకి రాలేదు. కేసోర్ ఇంటర్నేషనల్ రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఎంతో ఖరీదైన చికిత్స, ఎంతో అరుదైన ఫిజియోథెరపీ ఇస్తున్నారు. తను క్రమంగా కోలుకుంటోంది. ట్రీట్మెంట్ కు రోజుకు $500 వెచ్చిస్తున్నారు. అర్చన తండ్రికి ప్రస్తుతం ఉద్యోగం లేదు. ఆప్తమిత్రులు, కొందరు దాతల సాయంతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చారు. భారత్కు వస్తే ఇటువంటి చికిత్స కష్టం. కోలుకుంటున్న తరుణంలో తీసుకువెళ్లొద్దని వైద్యులు సూచించారు. ఇంకా దాదాపు ఏడాది ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటుంది. ప్రతి మనసు కదలాలి, ప్రతి ఒక్కరూ స్పందించాలని అర్చన బంధువులు కోరుతున్నారు. అందరూ తెలుగు కమ్యూనిటీ వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడైతే యుఎస్ లో ఇనిషియల్ గా హాస్పిటల్ వాళ్ళు చేశారు, వాండర్బిల్ట్ వాళ్ళు. కానీ బట్ లేటర్ స్టేజెస్ లలో నో బడీ ఈస్ కమింగ్, నో హాస్పిటల్స్ ఆర్ హెల్పింగ్ అన్నమాట. మనకి మేమే సెల్ఫ్ పే చేసుకోవాలి. ఆ సెల్ఫ్ పేకి ఇప్పటి వరకు తెలుగు కమ్యూనిటీ వాళ్ళు హెల్ప్ చేసిన దాంతోనే పే చేసి అన్ని చేస్తున్నాం. కానీ బట్ ఇట్స్ షార్ట్ టైం కాదనమాట. ఇప్పుడు ఆల్రెడీ 7 months అయిపోయింది. డాక్టర్ చెప్పారనమాట ఇనిషియల్లీ అరౌండ్ 18 months పడుతుంది. అర్చన తాను ఖచ్చితంగా కోలుకొని రీసెర్చ్ చేసి తీరుతానంటోంది. ఆమె స్థైర్యాన్ని అభినందించాల్సిందే. ఫస్ట్ ఫిజికల్ థెరపీతోని హ్యాండ్స్ మూమెంట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే, స్ట్రెంగ్త్ అండ్ ట్రంక్ స్టెబిలిటీ కూడా వస్తే, కూర్చోనికే అది కొంచెం ఇండిపెండెంట్ ఉంటే ఐ కెన్ దెన్ వర్క్ ఆన్ మై థీసిస్. రీసెర్చ్ అన్ని పేపర్స్ చదవాలంటే కూడా కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి, అంటే స్టెబిలిటీ ఉంటే కూర్చోనికి అట్లీస్ట్ ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్ దెన్ ఐ కెన్ పేపర్స్ టర్న్ చేయనికే అన్నిటికీ కొంచెం టయర్డ్ అయిపోతే ఇప్పుడు కొంచెం చేస్తే. ఇప్పుడిప్పుడే చేతులు స్వాధీనంలోకి వస్తున్నాయి. క్రమంగా చేతులు కదులుతున్నాయి. తన బ్రేక్ఫాస్ట్ తను తినటానికి నరకయాతన పడుతోంది. పూర్తిగా సహకరించిన చేయితో అవస్థలు. ట్రీట్మెంట్ తో అర్చన తప్పనిసరిగా కోలుకుంటుందని రిహాబిలిటేషన్ సెంటర్లో సహచరుడు చెబుతున్నారు. I think that she's been through a difficult situation with the accident and everything, and Kessler is a place that allows you to rehab your nerves and your body, even though it takes a while to do so. It's a place that really is one of the best places in America. అర్చన పెన్సిల్ సాయంతో ఇలా ల్యాప్టాప్ ని ఆపరేట్ చేస్తోంది. ట్విన్ సిస్టర్స్ సికింద్రాబాద్ సెయింట్ ఆంథోనీ స్కూల్లో చదివారు. నాడు బాస్కెట్బాల్ ఛాంపియన్స్ గా ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. అవన్నీ తీయని జ్ఞాపకాలు. అర్చనకు ఇప్పుడంతా నరకయాతనే.
ఆసుపత్రికి ఇంటికి ఇలా కారులో పేరెంట్స్ తో వెళ్లి రావటం. అమ్మా నాన్న అన్ని తామే సేవలందిస్తున్నారు. భగవంతుడా, పగవాడికి కూడా ఎంత కష్టం రాకూడదు. మనసు మౌనంగా ఘోషిస్తోంది. డ్రాయింగ్ లో కూడా తను ఎక్స్పర్ట్. ఒక బిడ్డ పోయింది, ఇంకో బిడ్డ ఇలా మిగిలింది. అర్చనే వీరి ఆశ శ్వాస. అర్చన ఆరోగ్యం బాగుపడితే చాలు. ఆమె తల్లిదండ్రులు మనసారా కోరుకుంటున్నారు. తమ బిడ్డకు సాయం అందించి నిలబెట్టాలని వేడుకుంటున్నారు. తెలుగు కమ్యూనిటీ వారికి అందరికీ కూడా దయచేసి మేము ప్రార్థన చేసేది ఏంటంటేనండి, మేము ఫైనాన్షియల్ ఇబ్బందిలో ఉన్నామండి. మాకు ట్రీట్మెంట్కి డబ్బులు సరిపోవడం లేదండి ఇప్పటి వరకు. సో మాకు మీరు దయచేసి ఎవరైనా దాతలు ముంగటికి వచ్చి మాకు ట్రీట్మెంట్ జరిపించి కొంచెం డబ్బులు సహాయం చేస్తే మేము అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించేసి అమ్మాయిని మంచి బాగు చేసుకొని ఇండియాకి తీసుకెళ్ళి మంచి అమ్మాయితో మంచి ఏదైనా కమ్యూనిటీ వర్క్, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్న వర్క్లో కమ్యూనిటీ హెల్ప్ చేయాలనుకుంటుంది. అలాంటి హెల్ప్ అమ్మాయి ద్వారా చేపించేసి అమ్మాయి ఏం కానీ గోల్స్ కానీ ఫుల్ఫిల్ చేయాలని మా కోరిక అండి. చాలా చేయాలండి, చాలా. ఏది రాదు కదా ఆమెకు, చేసుకోవడానికి ఏది రాదు. ఇప్పుడు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ కొంచెం మూవ్ చేస్తుంది, రైట్ హ్యాండ్ కొంచెం లైట్గా వస్తుంది అనమాట. కానీ అన్ని మేమే చేయాలండి, నలుగురం కలిసి చేస్తున్నాము. ప్రార్థించే పెదవులు కావు, ఇప్పుడు కావలసింది ఆదుకునే హస్తాలు. మానవత్వంతో స్పందించండి, ఒక జీవితాన్ని నిలబెట్టండి. మన మనసుల్లో ఆర్ద్రత ఇంకా ఇంకిపోలేదని నిరూపిద్దాం. అర్చనకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని టీవీ9 విజ్ఞప్తి చేస్తోంది.